తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి 5,071 కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో 100% ట్రాక్స్ ఎలక్ట్రిఫికేషన్ అయ్యాయని చెప్పారు. Telangana, the allocation is 5,071 crore. This year, the allocation is 5,071 crore. 5,071 crore. The railway tracks which were only about 17 kilometers being constructed in 2009 to 14 has now reached a level of 142 kilometers every year. Only 17 it was, now it is 142. This is like almost 8.5 times growth, 850% growth. Electrification, 100% electrified Telangana, 100% electrified. The total investment in Telangana railway system is of the order of 31,221 crores. 31,221 crores. No, this is the investment that we are putting in now. 40 stations are being developed as Amrit stations, 4040. We have constructed 414 flyovers and underpasses in the last 10 years. అటు ఏపీకి 9,138 కోట్లు కేటాయించామన్నారు. ఏపీలో 98% విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాలు అవసరమని, అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగానే పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, ఏపీలో చాలానే వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని అన్నారు. 2009 to 14 it was only 886 crore, 886. That was for combined Andhra and Telangana, correct? AP plus Telangana. Now only for Andhra, 2024-25 financial year, the allocation is 9,138. This is 10 times the allocation of that period. 10 times. The work which is getting done is reflected in the budget allocation also. 9 to 14, the tracks which were getting constructed was of the order of 70 kilometers per year. Now it is 246 kilometers. That is the change which has happened. Huge progress. Electrification of Andhra Pradesh is almost completed now. 97% of the tracks are electrified. And the total investment from Government of India for railways in Andhra Pradesh is 68,059 crore. 68,059 crore. 2009. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి 5,071 కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో 100% ట్రాక్స్ ఎలక్ట్రిఫికేషన్ అయ్యాయని చెప్పారు. అటు ఏపీకి 9,138 కోట్లు కేటాయించామన్నారు. ఏపీలో 98% విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాలు అవసరమని, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, ఏపీలో చాలానే వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, తెలంగాణలో అలాగే ఏపీలో రైల్వేలకు సంబంధించి బడ్జెట్ కేటాయించారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు నిన్న. అయితే దానికి సంబంధించి అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై రైల్వే శాఖకు సంబంధించి ఏపీ, తెలంగాణ అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై ఈరోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై ప్రధానంగా దేశంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ప్రధాని మోడీ ఈ బడ్జెట్ కేటాయింపులు చేశారంటూ కూడా తెలిపారు. 2009-14లో ఉమ్మడి ఏపీకి 886 కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు అది ఏపీకి మాత్రమే, అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు మాత్రం 886 కోట్లు ఉండేది. ఇప్పుడు కేవలం ఏపీకి మాత్రం 9,138 కోట్లు కేటాయించామంటూ కూడా తెలిపారు. ఏపీలో 97% ట్రాక్స్ కి
విద్యుదీకరణ పూర్తయిందని ఏపీలో 72 స్టేషన్లు అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు. మరోవైపు 709 ఫ్లైఓవర్లు అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం కూడా జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఈ సంవత్సరం 5,071 కోట్లు కేటాయించాము. 850% వృద్ధితో కొత్త లైన్ల నిర్మాణం జరిగిందనేది ప్రధానంగా తెలంగాణ ఉద్దేశించి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ ట్యాక్స్ అలాగే అమృత్ స్టేషన్లు తెలంగాణలో 40 నిర్మిస్తున్నట్లు కూడా తెలిపారు. మరొక 1 నేషన్ 1 ప్రొడక్ట్ స్టాల్స్ కూడా రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా ఆయా జిల్లాల్లో ఉత్పత్తులు అనేవి 10% రెట్లు అమ్మకాలు జరుగుతున్నాయని కూడా తెలిపారు. ఇక ప్రధానంగా వస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వైజాగ్ రైల్వే జోన్ కి సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు అశ్విని వైష్ణవ్ ప్రస్తావించారు. వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యానికి కారణం ప్రస్తుతం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వల్లే వైజాగ్ రైల్వే జోన్ అనేది లేట్ అవుతుంది. అవసరమైన భూమిని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఈ జోన్ ను నిర్మాణం అనేది ఏర్పాటు అనేది లేట్ అవుతుందని కూడా తెలిపారు. అంటే జోన్ ఏర్పాటుకు దాదాపు 53 ఎకరాల స్థలం అనేది కావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకుండా మేము ఏమీ చేయలేము, ఎటువంటి అభివృద్ధి చేయలేము, ఎటువంటి రైల్వే జోన్ ఏర్పాటు చేయలేము అంటూ కూడా ఆయన అశ్విని వైష్ణవ్ తెలిపినారు. అంటే ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా వచ్చింది. భూమి ఉంటేనే అక్కడ పనులు ప్రారంభించేందుకు మాకు అవకాశం ఉంటుందంటూ కూడా ఏపీ ప్రభుత్వంపై కొన్ని అంటే ఇండైరెక్ట్ గా కూడా కొన్ని విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒక పనిని చేపట్టాలి, ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాలు కూడా దానికి సహకరించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం లేదనేది ప్రధానంగా ఇటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇటు మరోవైపు ఇటు తెలంగాణలో కూడా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కూడా అనేక ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయి. వీటన్నిటిని ఉద్దేశించి కూడా కొంతమంది కేంద్ర మంత్రులు పలుమార్లు ప్రస్తావించారు. ఇప్పుడు రైల్వే ప్రాజెక్టు సంబంధించి మాత్రం విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. 53 ఎకరాల స్థలం కావాల్సింది. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది చొరవ తీసుకోవడం లేదు, మాకు సహకరించడం లేదు అనేది ప్రధానంగా అశ్విని వైష్ణవ్ అయితే తెలుపుతున్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.